మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాన్సూన్ సెషన్స్లో 130వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బిల్లుని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందా అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఎంతవరకు ఉందనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పాలిటిక్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం. నమస్తే అండి. పార్లమెంట్ సెషన్స్, ఈ మాన్సూన్ సెషన్స్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే, ఒకటి, మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, ఎవరిని మంత్రిని చేస్తారని కానివ్వండి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మనకి ఇందులో చాలా మటుకు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం అంటే మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర మనం చూసాం, టీఎంసీ పార్టీ బ్రేక్ అయింది, శివసేన, ఇలా రకరకాల XYZ పార్టీలు, కొన్ని అలయన్సులు మారుతున్నాయి. అన్నీ అందరూ ఏమనుకున్నారంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కోసం అని అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంట్ సెషన్లో వీళ్ళకి సంపూర్ణ ఆధిక్యత లేకపోవడం వల్ల అది ఆగిపోయిందని. మరి మేబీ ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ వచ్చింది. ఇది 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయరే తెచ్చారు. దీన్ని జేపీసీకి పంపారు. ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి అంటే, యాజ్ సింపుల్ యాజ్ దట్, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఎవరికైనా గనక 5 ఏళ్లకి మించి గనక శిక్ష పడ్డట్టయితే, వాళ్ళు అరెస్ట్ అయినట్టయితే 30 రోజుల లోపు వాళ్ళు రాజీనామా చేయాలి. లేదు అంటే గనక 31 రోజు నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ పదవికి ఇంకా ఆ సంబంధం ఉండదు, రాజీనామా చేయక్కర్లే, ఆ పదవి వేకెంట్, వేరే వాళ్ళు వచ్చేస్తారు. మనం చూసుకున్నట్టయితే గనక కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేయనని అన్నారు. నేను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతాను కానీ నేను రాజీనామా చేయను అని కోర్టుకు వెళ్ళారు. బీజేపీ వెళ్ళింది, నార్మల్ పీపుల్ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇలా ఎలా చేస్తారు ముఖ్యమంత్రి అంటే, కోర్టు అంది కాన్స్టిట్యూషన్లో ఏమీ లేదు ఇలా రాజీనామా చేయాలి అనేది, వాళ్ళ నైతికత మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు రాజీనామా చేయనప్పుడు మేమేం చేయలేమన్నది. డిఎంకేలో సెంధిల్ బాలాజీ అనే ఒక మంత్రి అరెస్ట్ అయినప్పుడు కూడా రాజీనామా చేయనన్నారు. అంటే ఇది ఎందుకు ముఖ్యం అంటే, మీరు అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఓకే, నేను ఓకే అనట్లే. మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రమే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో గనక ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే, ఇప్పుడు అదే రాష్ట్రానికి ఒక పెట్టుబడులు రావాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన దేశంలో ఇప్పుడు పెట్టుబడులకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెంచుతూ పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు వస్తున్నాయి. అలాగే ఒక సంస్థ వచ్చింది ఆ రాష్ట్రానికి. అంతిమంగా వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలి. ముఖ్యమంత్రిని కలుస్తామని అంటే, సరే పదండి జైలుకి వెళ్దామని అన్నారు. జైలు ఎందుకు, మమ్మల్ని జైలుకు లేదు, మీరేం చేయలేదు కానీ మా ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. అది ఎలా ఉంటుంది ఒక్కసారి పెట్టుబడులకి? అసలు అంటే అది మంచి రెప్యుటేషనా? కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ లా అండ్ ఆర్డర్, గవర్నెన్స్, ఇవన్నీ ప్రాబ్లం పక్కన పెట్టండి, కానీ మన దేశ పరువు అంతర్జాతీయంగా ఎలా అవుతుంది? సో ఏ రకంగా చూసుకున్నా సరే అది కరెక్ట్ కాదు. సో అందుకనే వీళ్ళు ఇప్పుడు ఇది తెచ్చారు. 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎవరైతే ఇలా అరెస్ట్ అవుతారో దీని నుంచి తీసేయాలని. అయితే దీంట్లో ఏమైంది, విపక్షాలు యాజ్ యూజువల్ మోదీ గారు ఏమన్నా తెస్తే గనక విపక్షాలు ఫస్టే వ్యతిరేకించేస్తారు. ఒకవేళ వీళ్ళు ఎలా ఉంటారంటే విపక్షాలు, మోదీ గారు అందరూ రోజుకి నిమిషానికి ఇన్నిసార్లు ఊపిరి పీల్చండి అంటే అందరూ ఊపిరి ఆపేసుకుని కూర్చుంటారు. మోదీ పీల్చమన్నాడు కాబట్టి మేము పీల్చాం ఊపిరి అని చెప్పి వీళ్ళు అలాంటి రకాలు. ఎవరు కూడా బ్రిడ్జ్ నుంచి చెరువులోకి దూకద్దంటే దూకే రకాలు. లేదు మోదీ దూకద్దన్నారు కాబట్టి మేము దూకుతామని, సస్తామని తెలిసిన దూకే రకాలు. అలా ఉంటాయి మన దేశంలో విపక్షాలు. అంటే ఒక లాజిక్, దేశహితం, దేశాభివృద్ధి కలిసికట్టుగా ఉండాలి. అంటే రాజకీయాలు వేరు, దేశాభివృద్ధి వేరు, దేశ సార్వభౌమత్వం వేరు, ఇలా ఉండదు. వీళ్ళకి ఏంటంటే దేశం ముక్కలైన పర్లే, మోదీ ఏదైతే అనుకున్నారో అది అవ్వకూడదు అనే దాంట్లో మన విపక్షాలు వెళ్ళిపోయాయి. ఒక వ్యక్తిని, ఒక పార్టీని వ్యతిరేకించే దాంట్లో వాళ్ళు ఒక దేశాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టేశారు. మన దేశంలో ఉన్న విపక్షం ఏంటంటే, భారతదేశంలో ఉన్న విపక్షం భారతదేశానికి వ్యతిరేకంగా, అది నిజంగా భారతదేశ విపక్షమే. భారతదేశ విపక్షం భారత్ని వ్యతిరేకించే పక్షం అది నిజానికి చెప్పాలి అంటే. వాళ్ళకి దీంట్లో ఉన్న సమస్య ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు బీజేపీ చేస్తుంది, ఎక్కడైతే వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు అధికారంలో లేరో వాళ్ళు అక్కడ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించొచ్చాను. ఫైన్, కరెక్టే, రాజకీయాలు చేస్తారు, నేను కాదనట్లేదు. కానీ అరెస్ట్ చేసినంత మాత్రం వీళ్ళకి లాభం వస్తుందన్న గ్యారంటీ ఉందా? ఒక ఉదాహరణ చెప్తా.
మనకి 2024లో లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి మనం బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత భారీ విజయాలు నమోదు చేస్తూ వెళ్తుందో మనం చూసాం. సాధారణ విజయాలు కూడా కాదు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఇలాగ అన్నీ. తమిళనాడు, కేరళలో వాళ్ళు ఎప్పుడు రారు కాబట్టి నేను ఎవరూ వస్తారని అనుకోలేదు. కాబట్టి ఆ 2 తీసేస్తే ఎక్కడైతే వీళ్ళు వస్తారో అన్ని రాష్ట్రాల్లో అనుకునే దానికంటే ఎక్కువ వచ్చారు. రారనుకునే రాష్ట్రాల్లో కూడా వచ్చారు. కానీ ఒక రాష్ట్రం ఉంది వస్తుంది అనుకున్నారు కానీ అక్కడ రాలే. అది జార్ఖండ్. అంటే వీళ్ళ అభ్యర్థుల ఎంపిక, నరేటివ్ని తిప్పికొట్టకపోవడం, డెమోగ్రఫీ చేంజ్, XYZ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఒక కారణం జార్ఖండ్లో బీజేపీ ఓడడానికి కారణం ఏంటి అంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయించడం. కేజ్రీవాల్ ఎలా అయితే అరెస్ట్ అయ్యారో హేమంత్ సోరెన్ కూడా అలాగే అరెస్ట్ అయ్యారు కేసుల్లో. అయితే మా ట్రైబల్ని అరెస్ట్ చేయించారని అక్కడ ట్రైబల్స్కి వెళ్ళింది. అది బీజేపీ కౌంటర్ చేయలేకపోయింది. దాంతో 2024 లోక్సభ ఎలక్షన్లోనూ అక్కడ ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ఓడడానికి అది కూడా ఒక కారణమైంది. వీళ్ళు ఎంతసేపు కేజ్రీవాల్దే ఉదాహరణగా చూపిస్తారు ఎందుకు? ఇది కూడా ఒక ఉదాహరణ ఉంది. అన్ని డబుల్ ఎడ్జ్ స్వర్డ్. బీజేపీకి చేసిన ప్రతి చోట గెలుస్తారన్న గ్యారంటీ లేదు కదా. నెంబర్ 1. నెంబర్ 2, విపక్షాలన్నిటికీ తీరని కోరిక ఇది ఇప్పుడు కాదు 2001 నుంచి ఏంటంటే మోదీ గారిని అరెస్ట్ చేయించాలి, ఆయనని పదవి నుంచి తప్పించాలి. మనకి తెలిసింది అది. సాబర్మతి రైలు తగలబడ్డ తర్వాత జరిగిన గొడవలప్పటి నుంచి వీళ్ళు మోదీ గారిని అరెస్ట్ చేయించాలని చూస్తుంది. కేసులు వేశారు, సిబిఐది వేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అన్నింటి నుంచి ఆయనకి క్లీన్ చిట్ వస్తూ వచ్చింది. దాని తర్వాత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఏడాదికి ఒక పార్లమెంట్ సెషన్, ఏడాదికి ఒకటి కూడా కాదు, పార్లమెంట్ సెషన్ మొదలయ్యే ముందరల్లా ఒకటి వస్తుంది. ఒకసారి పెగసిస్, ఒకసారి మణిపూరు, ఒకసారి అదాని, XYZ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మోదీ గారు, అమిత్ షా గారు గోల్డెన్ ప్లాటర్లో పెట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీ కళ ఏంటి? నన్ను పదవి నుంచి లేకుండా చేయడమేగా, నేనే ఇస్తున్నా, ఒక కేసు వేయండి, కోర్టుకి తీసుకెళ్ళండి, దమ్ముంటే అరెస్ట్ చేయించండి అని. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచం మొత్తం మోదీ ఎలాగా, ప్రపంచం ఇన్ ది సెన్స్ శక్తులు, అమెరికా, చైనా, ఒక రకంగా గల్ఫ్, యూరోప్, ఇంకా వేరే దేశాలు కూడా మోదీ గారిని ఎలాగ రెజిమ్ చేంజ్ చేయాలని చూస్తున్నాయో. ఎందుకంటే భారతదేశం స్వతంత్రంగా ఎదుగుతోంది. వీళ్ళ సార్వభౌమత్వానికి అదొక ఛాలెంజ్గా మారింది. మనం చూస్తున్నాం ఇప్పుడు FCRA బిల్లు కూడా రాబోతుంది. దీని ద్వారా ఫారిన్ పవర్స్కి ఇక్కడ ఎంత వాళ్ళ ప్రభావం తగ్గిపోతుందో. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మోదీ గారు ఉన్నారు కాబట్టే జరుగుతుంది. సో మోదీ గారు ఉండకూడదని గల్ఫ్ దేశాలు అనుకుంటున్నాయి, యూరోప్ అనుకుంటుంది, US అనుకుంటుంది, చైనా అనుకుంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగానే ఈ ఈ ఈ నెక్సెస్, ఈ దేశాలను ఏవైతే వాళ్ళు ఏదో రకంగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇంకా అవకాశం ఇచ్చినట్టయింది కదా మోదీ గారు. ఇలా ఎందుకు ఆలోచించారు? మీరు ఆరోపణలు చేస్తారు, ఈసారి ఆరోపణలు చేయడం కాదు, రుజువు చేయండి అని మోదీ గారే అన్నారు. నా మీద చేసే ఆరోపణలని, నా మంత్రుల మీద మీరు ఏవైతే ఆరోపణలు చేయాలనుకుంటున్నారో అవి రుజువు చేయండి, నన్ను బోన్లో నిలబెట్టండి అని మోదీ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు స్వీకరించాల్సింది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, అవినీతి పరులు కేవలం భాజపా ఇతర పార్టీల్లోనే ఉంటారు, భాజపాలో అవినీతి పరులు ఉండరని వీళ్ళు భావిస్తున్నారా? భాజపాలో ఉండే మంత్రులందరూ క్లీన్, భాజపా ఇతర మంత్రులందరూ అవినీతి పరులని వాళ్ళు చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశమా? భాజపా ముఖ్యమంత్రులందరూ క్లీన్, భాజపా ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా అవినీతి పరులని వాళ్ళు చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశమా? కానప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు స్వీకరించి ఈ బిల్లు పాస్ అవ్వడం ఏంటి, కోర్టులో కేసులు వేయొచ్చు కదా. పెగసిస్ అన్నారు, పెగసిస్కి రాహుల్ గాంధీ అంత గోల చేసినప్పుడు సెల్ ఇచ్చారా? సెల్ ఇవ్వలేదు. అదాని 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 అన్నారు, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రఫేల్ది చేశారు, క్షమాపణ చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దాని మీద, ఆయన కొడుకు మీద ఆరోపణలు చేశారు, క్షమాపణలు చెప్పారు. సో ఒక ఆరోపణ చేసి వదిలేయడం వీళ్ళకి అలవాటు. ఆరోపణ తరువాత తీర్పు ఎలా వచ్చింది అనేది మీడియా కవర్ చేయదు, బీజేపీ వాళ్ళు సమంగా చెప్పరు. దాంతోనే వీళ్ళది ఎంత సెట్ బ్యాక్ ఉందో జనాల్లోకి వెళ్ళట్లే. అది కోర్స్ అది చేయాల్సిన బాధ్యత బీజేపీది, కేంద్ర ప్రభుత్వాన్ని, దాన్ని మనం ఏం చేయలేం. కానీ విపక్షాలకి ఇప్పుడు వీళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినట్టు వీళ్ళు స్వీకరించవచ్చు కదా. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. మన ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని సర్వేస్ మనకి ఎప్పటికప్పుడు చెప్తుంటుంది, పొలిటీషియన్స్లలో 90% ఆఫ్ పొలిటీషియన్స్ ఆర్ క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ అయి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఇక్కడ ఏమంటున్నారు? మరి అదే పొలిటీషియన్స్ మీద కేసులు ఉంటే మనం తీసేయాలని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు వ్యతిరేకించకుంటే మరి వాళ్ళు దాన్ని ఎట్లా సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను అనుకోవట్లేదు, అంటే ఐ మీన్ కేంద్రం అనుకుంటే ఎట్లా వాళ్ళు సమర్థిస్తారు ఇట్లాంటి ఒక. నేను అదే కదా అంటున్నా. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నాను, వీళ్ళు సమర్థిస్తున్నారు అంటే ఏదో ఒకటి
మంచి జరుగుతోంది కదా. ద పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ ఈజ్ ఇప్పుడు మీరు అన్నారు అవినీతి పరులు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారని. సో ఎంతకాలం వాళ్ళు ఉంటారు అధికారంలో? ఎంతకాలం వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు? ఎంతమంది ఇప్పటి వరకు క్లీన్ చిట్ తో ఉన్న ఒక్క నాయకుడి పేరు మీరు చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఒక్కళ్ళు లేరా? ఒక్క నాయకుడు మోదీ గారు క్లీన్ చిట్ కాదా? అంటే ఇప్పుడు మోదీ గారు మోదీ గారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదే బీజేపీలో చాలా మంది ఏంటిది వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పడినప్పుడు పార్టీ చేంజ్ అయిన వాళ్ళు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని చెప్పేసి మనకు తెలిసిందే. ఎవరెవరు ఉన్నారు ఏంటి అని. అవును సో కేసులు అసలు వేయండి. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఎగ్జాక్ట్ ద పాయింట్ అదే కదా. ఇప్పుడు ఇది తేవడం ద్వారా వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాషింగ్ మెషిన్. ఉమ్, ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో కేసులు తప్పించుకోవడానికి బీజేపీలోకి వెళ్తే కేసు ఉమ్, వాళ్ళని బీజేపీ మంత్రో ముఖ్యమంత్రో చేస్తారు కేంద్ర మంత్రో అన్నట్టు. చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు దీని అండర్లోకి వచ్చారు కదా. కేసు మీరు వెయ్యండి, కోర్టులో వెయ్యండి, కేసు సాక్ష్యాలు ఇవ్వండి. ఉమ్, సి కేసు వెయ్యడం వేరు, కేసు రుజువు చేయడం వేరు. ఉమ్, ఉమ్, మోదీ గారి మీద వీళ్ళు ఆరోపణలు చేశారు సాబర్మతి దాంట్లో, కానీ రుజువు చేయగలిగారా? అమిత్ షా గారి మీద ఆరోపణలు చేశారు, రుజువు చేయగలిగారా? ఉమ్, ఆ మాటకు వస్తే యోగి ఆదిత్యనాథ్ గారి మీద కూడా వీళ్ళు క్రిమినల్ కేసులు వేశారు. ఉమ్, ఆయన కూడా కేసుల్లో ఉన్నవారే. ఏం రుజువు చేయగలిగారు? కేసు ఉండడం వేరు, ఆ కేసును ఒక కొలిక్కి తీసుకురావడం వేరు. ఉమ్, ఉమ్, సో కేసు ఉన్నంత మాత్రాన ఆ మనిషి క్రిమినల్ అని అనుకోవడానికి లేదండి. ఉమ్, సెకండ్, మీరు అన్నది అక్షర సత్యం, బీజేపీలోకి వచ్చారు కదా. సో కాంగ్రెస్ ఇప్పుడు కేసు వేయొచ్చు కదా. పాస్ చేయడానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఇది పాస్ అయిన వెంటనే వాళ్ళ లీగల్ సెల్ ద్వారా ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో కేసులను యాక్టివేట్ చేయాలను, కేసులు వేయాలని కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అదే కదా ఈ బిల్లు. ఉమ్, ఉమ్. సో ప్రాబ్లం ఏముంది ఇంకా? అంటే ఇప్పుడున్న నాయకులందరూ మరి జైలుకి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు లెక్క ప్రకారం మనం వెళ్ళాలి అంటే ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, మంత్రులు ఎమ్మెల్యేస్ ఎవరైనా కూడా ఎమ్మెల్యేస్ కాదు, సరే, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి. ఇప్పుడు ఎంతమంది కేంద్ర మంత్రుల మీద కేసులు లేకుండా అసలు కేసు లేకుండా ఎవరు ఉన్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు కేసులు లేకుండా ఉన్నారు? ఇప్పుడు నేను అదే కదండి అంటున్నాను, కేసులు ఉన్నట్టయితే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇది పాస్ చేయించుకుని ఉమ్, ప్రాబ్లం ఇప్పుడు మనం ఏమంటాం ప్రతిసారి, అరే ఒక కరప్టెడ్ వాడు ఈ పదవిలో ఉన్నాడు, ఒక అవినీతి పరుడి పదవిలో ఉన్నాడు, ఒక నేరసుడి పదవిలో ఉన్నాడు, ఉమ్, దగాకోరి పదవిలో ఉన్నాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం తిట్లు ఉండవు అందరూ. అవును. ఇప్పుడు ఇలా అనుకుంటూ ఉండవు, ఇది మారాలి, ఒక క్లీన్ వాళ్ళు ఉన్నారు అని రావాలి. ఉమ్, సో దానికే కదా ఇప్పుడు ఈ బిల్లు తెస్తుంది. సో దట్ ఇప్పుడు ఏంటంటే అకౌంటబిలిటీ ఇప్పుడు బీజేపీలో కూడా వస్తుంది. yes. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా ఇప్పుడు ఇది ఒక థ్రెటే. ఉమ్, ఎవరైతే క్రిమినల్ ఉంటారో వాళ్ళని తెచ్చుకుంటే గనక వాళ్ళకి పదవి ఇస్తే వీళ్ళకి చెడ్డ, అది గనక రుజువైతే వీళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. ఉమ్, ఉమ్, సో ఏదైతే వీళ్ళు వాషింగ్ మెషిన్ అంటున్నారో ఇప్పుడు బీజేపీ వాళ్ళని వాష్ చేయడానికి లేదు. అంటే బీజేపీనే వెనకడుగు వేసినట్టు కదా. బీజేపీనే ట్రాన్స్పరెన్సీ తేవాలనుకుంటోంది. అరే బీజేపీ సైడ్ కూడా ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? వీళ్ళు అనేదే అది కదా. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటి, బీజేపీ వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ అయితే ఇప్పుడు ఇది వీళ్ళు ఎవరినైతే తెచ్చుకుంటారో వాళ్ళ గనక మంత్రి పదవులు, ఇప్పుడు ఆబ్వియస్లీ బీజేపీలోకి ఎవరైనా ఎందుకు వస్తారు? వేరే పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీలోకి వచ్చారంటే మోదీ గారి నాయకత్వము, హిందుత్వ, దేశం, ఇవన్నీ బుల్షిట్ అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చేది వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వస్తారు. లబ్ధి కోసం వాళ్ళు ఎలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉత్తినే పబ్లిక్ రిప్రజెంట్ అంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఊరుకోరుగా, వాళ్ళకి ఏదో కావాలి అంటే వాళ్ళు స్క్రూటినీ అండర్లోకి వచ్చినట్టే కదా. ఉమ్, ఉమ్, ఉమ్. సో వీళ్ళకి ఛాన్స్ ఉంది కదా చేయడానికి. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ మోదీ గారు, అమిత్ షా గారు ఇస్తున్నప్పుడు మేము యూటిలైజ్ చేసుకోమని ఎందుకు అంటున్నారు? వీళ్ళ భయం ఏంటి? ఇప్పుడు నిజానికి భయపడాల్సింది వీళ్ళ దృష్టిలో బీజేపీ బీజేపీ భయపడాలి. ఎందుకంటే విపక్షాలన్నీ దూత్కదులాలు, కడిగిన ముత్యాలు ఒక్కొక్కళ్ళు, ఆణి ముత్యాలు, స్వాతి ముత్యాలు ఒక్కొక్కళ్ళు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ దగాకోర్లే, అందరూ కరప్టెడే, దొమ్మీలు, ఇంకా మీడియా ముందు అనకూడదు. సో అన్ని అలాంటివి ఉన్న వాళ్ళే. సో అందరిని అరెస్ట్ చేయించండి, కోర్టుకి లాగండి, జైల్లో పెట్టించండి, క్లీన్ పాలిటిక్స్ తెండి. మోదీ గారు ఒకసారి 2024లో ఎలక్షన్ ర్యాలీల్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నా థర్డ్ టర్మ్ రెవల్యూషనరీ డెసిషన్స్ ఉంటాయి, దేశ గతిని మార్చే డెసిషన్స్ ఉంటాయని అన్నారు. సో మేబీ మనం చూసుకున్నట్టయితే ఈ పార్లమెంట్ సెషన్ బై 1 get 2 free, 2 కూడా కాదు, ఐ థింక్ 3 ఒకవేళ అనుకున్న వీళ్ళు అన్ని తెచ్చినట్టయితే యూసీసీ వస్తుంది అంటున్నారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూసీసీ వచ్చే అవకాశాలు 99% లేవు. అవి రాష్ట్రాలకే పరిమితం చేయొచ్చు మేబీ, మరి తెలీదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్, FCRA, ఇప్పుడు ఇది
అంటే Four. ఒక్క సెషన్ లో వీళ్ళు 4 ఉన్నాయి. వీళ్ళు మూడిటికే ప్రిపేర్ అయితే ఫోర్త్ అవుట్ ఆఫ్ వేసాడు వీళ్ళకి వచ్చింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ థర్డ్ టర్మ్ లో మోదీ గారు ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తేవడం మొదలు పెట్టారు. వక్ఫ్ది చూసాం. వక్ఫ్ అని అన్నారు. వక్ఫ్లో ఈ రోజు ఉమీద్ పోర్టల్ అంటే రిజిస్ట్రేషన్ మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకోవాలి వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి అన్నారో దాంట్లోకి వెళ్తే సుమారుగా 10% ఇప్పటికి వాళ్ళు సగం మంది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న దాంట్లో 10% ఇప్పుడు స్క్రూటిన్ అవుతుంది. దాంట్లో 10% అవి ఇల్లీగల్ అని తేలే. ఇంకొంతమంది వీళ్ళు ఏమి ప్రూఫ్లే పెట్టట్లే. అంటే వక్ఫ్ అని ఎవరైతే వీళ్ళు భూములు పెట్టుకుని ఉన్నారో విపక్షాలు ఎవరినైతే సమర్థించారో వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుని ఉన్నారని ప్రూవ్ అయింది. సో దాంతో ఏంటి ఈ భూమి చాలా మటుకు మన దేశంలో తెలిసిందే. వక్ఫ్ థర్డ్ సెకండ్ లార్జెస్ట్. ఎంత ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ల్యాండ్ ని తెస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీని ద్వారా ఏమవుతుంది ఈ ఇస్లామిక్ ఫోర్సెస్ ఏవైతే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందో అది తగ్గుతోంది. సో అది కూడా ఒక రిఫార్మ్ లోకి వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని ఎటు వెళ్తాయో మనకి తెలిసిందే. ఇప్పుడు మన సిజేపీ ప్రొటెస్ట్ లో లంగర్లు ఎవరు వేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలాంటివి ఒక రకంగా కంటైన్ చేయొచ్చు. ఎఫ్సిఆర్ నేను ఇప్పటికి 3-4 సార్లు చెప్పా. మళ్ళీ చెప్పిందే చెప్తున్నానని అనుకుంటారు. సో ఎఫ్సిఆర్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను. దాని గురించి కూడా ఆల్రెడీ గొడవలు మొదలయ్యాయి, ధర్నాలు మొదలయ్యాయి. కేరళ అసెంబ్లీ పాస్ చేసింది ఇది మేము ఒప్పుకోమని చెప్పి. ప్రాబ్లం ఏంది అంటే వీళ్ళు ఏమంటారు మిషనరీస్ ని టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు మిషనరీస్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ అని. మీరు అదే సందేశం ఇవ్వాలనుకుంటుంది. మిషనరీస్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ అని బీజేపీ అందా? మోదీ గారు అన్నారా? అమిత్ షా గారు అన్నారా? ఎవరు అనలేదు. అసలు మిషనరీ పేరు కూడా ఎత్తలే వీళ్ళు. ఎవరైతే ఎన్జిఓస్ కింద రిజిస్టర్ చేసుకుంటారో ఎవరైతే ఫారెన్ కాంట్రిబ్యూషన్లు ఉంటారో వాళ్ళ మీద స్క్రూటినీ ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఫస్ట్ ఎందుకు మిషనరీస్ నే చూస్తున్నారు? సో గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టుగా ఏంటి వీళ్ళ ప్రాబ్లం? ఎఫ్సిఆర్ఏ వద్దు, సిఐఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు, ఎస్ఐఆర్ వద్దు, ఉమీద్ పోర్టల్ వద్దు, ఈ 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వద్దు. దేశం మారాలి అంటే ఎక్కడి నుంచి మారుతుందండి? మన దేశంలో మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మోదీ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు, నా లక్ష్యం ఏంటంటే 2047 వచ్చేసరికి వికసిత భారతం అవ్వాలి, ఒక డెవలప్డ్ భారత్ నేను చూడాలి అని ఆయనది ఉంటుంది. ఆయనకు ఒకవేళ ఆ టైం కల్లా అనుకున్నట్టయితే 97 ఏళ్ళు మోదీ గారికి ఉండొచ్చు. నేను అలా అనట్లే. బట్ ఆయన ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉందా? లేదు. ఆయనకు పోనీ ఆయన వారసులు ఎవరన్నా ఉన్నారా? సో ఆయన కోసం చెయ్యట్లే. తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 47 వరకు పాలించలేరుగా. ఆ తర్వాత వాళ్ళు రావాలి. అంటే ఇప్పుడున్న యువత రావాలి. మనం యువత ఈ రోజు రాజకీయాల్లో ఎంతమంది వస్తున్నారు? అసలు ఎంతమంది దేశాభివృద్ధి చేయాలి, దేశం బాగుపడాలి, దేశాభివృద్ధిలో నేను ఒక భాగం అవ్వాలని రోజు యువత అనుకుని వస్తున్నారా? రావట్లేదు. అంటే ఇట్లాంటి పాలిటిక్స్ ఉన్నాక ఇప్పుడు అంటే యువత దృష్టిలో ఏముందో నేను ఒకసారి చెప్తాను, ఇది మీరు తప్పుగా అనుకోకండి. యువత దృష్టిలో పాలిటిక్స్ అంటే కరప్షన్ లేనిది అసలు పాలిటిక్స్ లేదు. అండ్ ఒక్క ఎమ్మెల్యే సీట్ కావాలంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గానీ ఒక ఎమ్మెల్యే సీట్ రాని పరిస్థితి ఉంది. మరి సామాన్యులు యువత దగ్గర అంత ఉంటుందా? అంటే ఒక డబ్బున్నోళ్ళు అయితే అంత ఖర్చు చేయగలుగుతారు. మరి సామాన్య యువత రావాలి అంటే వాళ్ళకి పాలిటిక్స్ అనేవి కనిపిస్తలేదు. దాన్ని ఒక చెత్త అంటే అనొద్ది మాట, కానీ చెత్తలాగా చూస్తున్నారు, డస్ట్బిన్ లాగా చూస్తున్నారు. సో ఇప్పుడు మరి యువతకి ఇప్పుడు వాళ్ళకి అంత ఫైర్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పవర్ లేదు, అంటే వాళ్ళ దగ్గర వ్యవస్థ లేదు. వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడు రకంగా ఈ కరప్ట్ వాళ్ళందరూ వెళ్తే ప్లేస్ వేకెన్సీ వస్తుంది కదా. అంటే ఇలాంటి అంటే పేదవాళ్ళను ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ మార్చాలనే విల్ పవర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక స్పేస్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ యాక్ట్ మారినంత మాత్రాన ఏదైతే ఈ డబ్బు ఖర్చు అనేది ఉన్నదో అది జరగకుండా ఉంటది అంటారా? మరి డబ్బు ఖర్చు అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా పాంప్లెట్లు వేస్తారు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, దాని తర్వాత మరి కోట్ల రూపాయలు ఇప్పుడు 150 ఒక సీటుకి 150 కోట్ల రూపాయలు అంటే అంత వెచ్చించి పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక సీట్ కోసం? ఇప్పుడు మీరు అన్నట్టు ప్రచారం చేసుకుంటాం, పాంప్లెట్స్ వేసుకుంటాం, సరిపోతుంది కదా. కానీ సీటుకి 150 కోట్ల రూపాయల ప్రైజ్ ఏంటంటే ఒకవేళ ఇది గనక రుజువు చేస్తే 150 కోట్లు అది మేబీ అది కూడా స్క్రూటినీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా ఇంత కోట్లు ఖర్చు పెట్టాలి ఇది అని చెప్పి. 2014 ఎన్నికలు అవుతున్నప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి, ఆయన వారణాసి నుంచి నిలబడ్డ సంగతి మనకు తెలిసిందే. సో కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ మోదీ గారిని వారణాసిలో అడుగు పెట్టనివ్వలేదు. ఆయన ఒక్కసారి మాట్లాడడం కూడా మాట్లాడలే. ఆయన
ఏమంటారు, మనం నామినేషన్ వేస్తాం కదా, అవును. ఆ నామినేషన్ వేసేది ఒక్కటే ఆయన ర్యాలీగా చేశారు అంతే. హ్మ్. 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 అంతే. దాని తర్వాత ఆయన బీజేపీ ఆఫీస్ మీద రైడ్ చేసింది ఈడీ. ఇప్పుడు వీళ్ళు సారీ, ఈడీ కాదు, ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్‌ని వీళ్ళు తిడుతున్నారు కదా, హ్మ్. ఈ ఎలక్షన్ కమిషన్ రైడ్ చేసింది. మీడియాకు వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఫౌండ్, డేంజరస్ ఎవిడెన్స్ ఫౌండ్ ఎట్ బీజేపీ ఆఫీస్ అని. హ్మ్. బీజేపీ వారణాసి ఆఫీస్. ఏంటి, ఎలక్షన్ పాంప్లెట్లు. ఎలక్షన్ పాంప్లెట్లను ఎలక్షన్ ఎలా అవుతున్నప్పుడు ఎలక్షన్‌లో నిలబడ్డ పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్షన్ పాంప్లెట్లు కాక సినిమా పోస్టర్‌లు దొరుకుతాయా? సినిమా పోస్టర్‌లు దొరుకుతాయా? హ్మ్. బట్ స్టిల్ వాళ్ళు అవన్నీ వాళ్ళు ఓర్చుకుని వాళ్ళు ఎన్నికలకెళ్లారు. నేను మీకు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఎన్నికలకి 150 కోట్లు ఒక సీటుకని అన్నారు. ప్రతిసారి అలా ఉండవండి అన్నీ. హ్మ్. 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 సో ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆహ్, బీహార్‌లో కాంగ్రెస్ వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఇన్‌చార్జిలని పరిగెత్తించి కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు. సీట్లు అమ్ముకుంటున్నారు. హ్మ్. కాంగ్రెస్ సీట్లు అమ్ముకుంటుంది. మనకు బీజేపీ నుంచి సీట్లు అమ్ముకుంటున్నారని ఎక్కడొచ్చింది? ఆరోపణలు రావడం కాదు. రుజువు ఎక్కడే? బీజేపీ వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బీహార్‌లో కొట్టినట్టుగా బీజేపీ వాళ్ళని కొట్టారా? కాంగ్రెస్‌కి ఏంటంటే సీట్లు ఎందుకు అమ్ముకుంటారు? దాని ద్వారా డబ్బొస్తుంది. కాంగ్రెస్‌కి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. డబ్బు కావాలి. బీజేపీ డబ్బు కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి అభివృద్ధి కావాలి. అధికారంలో ఉండడం కావాలి. సో, వాళ్ళకంత డబ్బిస్తే గెలవాలి అని అవసరం లేదు వాళ్ళకి బీజేపీకి. హ్మ్. కాంగ్రెస్‌ది, బీజేపీది మైండ్ సెట్ అది. కానీ ఏంటంటే ఎవరు ఇది చూడరు. వీళ్ళ మీద చేసే ఆరోపణలు చూస్తారు కానీ, అంటే హ్మ్. కాంగ్రెస్ బీజేపీ మీద చేసే ఆరోపణల గురించి అందరి దృష్టి ఉంటుంది కానీ, కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందనేది ఎవరు మాట్లాడరు. హ్మ్. ఎకో సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరు ఉంటుందంటే, మాట్లాడారంటే ముందు బీజేపీ మాట్లాడట్లేదు కదా! బీజేపీ మాట్లాడాలి కదా! ముందు ఇప్పుడు దాని గురించి. బీజేపీలో 190 మిస్టేక్స్ ఉన్నాయి. నేనే అంటున్నాను కదా! నేను అన్నానుగా అదే అంట. బీజేపీ వేరే వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడంలో ఎత్తి చూపడంలో ఫ్లాప్ అయింది. ఎప్పుడూ విఫలమవుతుంది. ఎత్తి చూపి దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్‌కి తేవాలి. వీళ్ళు లేనిది సృష్టిస్తారు. ఎ వీళ్ళ వీళ్ళ తెలివి, వీళ్ళ గొప్పతనం ఏంటి అంటే విపక్షాల్లో లేనిది సృష్టిస్తారు. ఈ రోజుకి ఆర్ఎస్ఎస్‌ని మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ మర్డర్‌కి వీళ్ళు లింక్ పెడతారు. ఇప్పటికి. ఇప్పటికీ వీళ్ళు సాబర్మతి దాంట్లో మోదీ గారిదే వీళ్ళు దోషి అని అంటారు. సుప్రీం కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చినా. బీబీసీ డాక్యుమెంటరీ ప్లే చేయించాలంటారు యూనివర్సిటీల్లో. కానీ బీజేపీ ఉన్నది ఎంత ప్రూవ్ చేయగలుగుతుంది? ఎన్ని ఎత్తుతుంది బీజేపీ? మరి ఐ డోంట్ నో, వాళ్ళకున్న కంపల్షన్ ఏంటో నాకు తెలీదు. కానీ వీళ్ళు ఏమి రూల్స్ లేనిది వీళ్ళు సృష్టిస్తారు. ఉన్నది వీళ్ళు వాడుకోరు. ఐ డోంట్ నో. ఐ థింక్ దిస్ హాస్ టు చేంజ్. బట్ వాటెవర్ ద కేస్ ఈస్, నేను అంటుంది ఏంటంటే, దీని ద్వారా ఇప్పుడు ఐ డోంట్ నో, మీరు ఇంకేమన్నా మీ దగ్గర వేరేది ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్, ప్లీజ్ రెక్టిఫై. దీని ద్వారా బీజేపీ కూడా థ్రెట్ లోనే ఉంది కదా. ఇన్‌ఫాక్ట్ డైరెక్ట్ మోదీ గారే థ్రెట్ లో ఉన్నారు. హ్మ్. ఏవైతే కొన్ని యెస్. ఎదుర్కొంటున్నారో అవన్నీ ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇన్‌ఫాక్ట్ నా దృష్టిలో ఏంటంటే మోదీ గారి కంటే ఎక్కువ థ్రెట్ ఈసారి అమిత్ షా గారికి ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే అవునన్నా కాదని అందరికీ తెలిసిందే. మోదీ గారి ఫేస్ అయితే అమిత్ షా గారు బ్రెయిన్ అని. హ్మ్. అది ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పక్కర్లే మనం. మోదీ గారు ఒక టార్గెట్ ఇస్తారు. అది అమిత్ షా గారు ఫుల్‌ఫిల్ చేస్తారు. అది పార్టీ అయినా, ప్రభుత్వమైనా అందరికీ తెలిసిందే. హ్మ్. దీంట్లో దాపరికాలు కూడా ఏమీ ఉండవు. అది అమిత్ షా గారు కూడా అంటారు. నేను ఒక పార్టీ కార్యకర్తని. నా నేత నాకు ఏ బాధ్యత ఇస్తే నేను ఆ బాధ్యత నిర్వహిస్తానని అమిత్ షా గారు అంటూనే ఉంటారు. హ్మ్. హ్మ్. మనం చూసాం 2001లో మోదీ గారిది ముఖ్యమంత్రి అయిన తర్వాత సాబర్మతి గొడవలంతా అయితే మోదీ గారు ముందస్తు ఎన్నికలకెళ్లారు. దాని తర్వాత అమిత్ షా గారిని గృహమంత్రి చేశారు. సో, వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత కాంగ్రెస్ ఏం చేసింది, షొరాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేస్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి అమిత్ షా గారిని అరెస్ట్ చేయించింది. హ్మ్. 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 అరెస్ట్ చేయించి దాంతోనే ఆపారా? ఆయనని ఆ రాష్ట్రంలో లేకుండా చేశారు. ఆ రాష్ట్రంలో లేకుండా చేశారు ఆయనని. ఆయన వెళ్లి ఉత్తరప్రదేశ్‌లో ఉండాల్సొచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఈ దేశ చరిత్రలో వన్ ఆఫ్ ద హిస్టారిక్ డెసిషన్స్ కాంగ్రెస్ ఏమైనా తీసుకుంది అంటే, అది అమిత్ షా గారి మీద కేసు పెట్టించి ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్ళేలా ఆయన ఆలోచించేలా చేయడమే. ఎందుకంటే దాని ద్వారానే దేశ చరిత్ర రాజకీయ మలుపు తిరిగిందంట. హ్మ్. ఆయన ఉత్తరప్రదేశ్‌లో ఉండబట్టే కదా, ఉత్తరప్రదేశ్ సోషల్ ఇంజినీరింగ్ ఆయనకు అర్థమై 5 సీట్లు, 10 సీట్లు గెలిచే చోట 72 సీట్లు ఆ రాష్ట్రంలో వచ్చేలా చేసిందాయన. హ్మ్. అప్పుడే కదా నిజానికి ఓ రకంగా మారింది. అంటే సో, ఇదంతా మీరు వాళ్ళు క్రెడిట్ అంతా కాంగ్రెస్‌కి ఇస్తారా? 100% నేను మొన్న కూడా అన్నాను కదా, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అని. హ్మ్.
మోదీ గారు అమిత్ షా గారు ఫైన్, బట్ యాజ్ లాంగ్ ఎస్ రాహుల్ గాంధీ, ఇన్ఫాక్ట్ బీజేపీ వాళ్ళు ఒకసారి అంటారు, ఒకసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని 99% అనుకున్నారంటే బీజేపీని అడగండి 100% అనుకుంటారని అన్నారు. బీజేపీ వాళ్ళే అంటారు అది. సో ఎందుకంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ తర్వాత రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పెట్టారు. జనాలు 3 సార్లు నరేంద్ర మోదీకే వేస్తూ వచ్చారు. 4 మనము ఆయనకి 2029 వచ్చేసరికి 79 years వస్తాయి. మన్మోహన్ సింగ్ ఏంటి వయోభారం అని చెప్పి తప్పించారు, ఎక్సెట్రా అన్ని తెలిసిందే. ఇంతమంది ఇప్పుడు 79 ఏళ్ళు వచ్చినా మోదీ గారు తప్పుకోవాలి, లేకపోతే మోదీ గారు ఉంటే గనక యువకుడు రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీ కోటేద్దామని ఏ రాష్ట్రం అనుకుంటోంది? ఎవరైనా అసలు కనీసం ఆ దృష్టిలో ఉన్న వెళ్తున్నారా? సో ఎందుకంటే జనాలకి చూస్తున్నారు కదా కళ్ళతోని, అంతా జనాలు చూస్తున్నారు. సో అగైన్ నా పాయింట్ ఏంటంటే అమిత్ షా గారిని వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నప్పుడు అమిత్ షా గారు ఒక నేషనల్ కాన్క్లేవ్ లో ఆయన స్వయంగా చెప్పారు, నన్ను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ నన్ను ఒత్తిడి తెచ్చారు, నువ్వు నరేంద్ర మోదీ పేరు ఒక్కటి చెప్పు నేను వదిలేస్తామని, మోదీ పేరు ఒక్కటి చెప్పి నేను వదిలేస్తామని నేను చెప్పను అన్నాను. సో వాళ్ళకి మోదీ గారు లక్ష్యమే, కానీ మోదీ గారి వరకు రీచ్ అవ్వాలంటే ముందర అమిత్ షా గారు అని ఆయన ఉన్నారు. సో ఆయనని వైపౌట్ చేయాలన్న అన్నది అందరికి, వైపౌట్ ఇన్ ది సెన్స్ రాజకీయంగా, వాట్ ఐ మీన్ టు సే. సో ఇప్పుడు అమిత్ షా గారి మీద కూడా కేసులు రావచ్చు. అండ్ హోమ్ మినిస్టర్ అనేవారు ఎప్పుడు టార్గెట్టే, ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే మన దాంట్లో ఎంత పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ అలా ఉన్నప్పుడే కదా చిదంబరంది చాలా ఉన్నాయి. ఐ థింక్ చిదంబరం హోమ్ ఫినాన్స్ దాంట్లోనో ఈ వాజ్ అరెస్టెడ్, దాంట్లో చేసిన దాంట్లో. బట్ వాట్ ఎవర్ ద కేసెస్, సో ఇప్పుడు అమిత్ షా గారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది హోమ్ మినిస్టర్ కాబట్టి. సో ఇప్పుడు అయినా కానీ అమిత్ షా గారు ఒప్పుకునే, ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఎన్డీఏ గవర్నమెంట్, అంటే కేవలం బీజేపీనే లేదు, కూటమి గవర్నమెంట్ ఉంది. టీడీపీ ఉంది, జనసేన వాళ్ళు ఐ థింక్ లేరు, బట్ శివసేన ఉంది. జనసేన వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, రాష్ట్రంలో ఉంది, నేను అంటే కేంద్రంలో లేదు. ఓకే ఫైన్, రాష్ట్రంలో కూడా ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇందులో 130th లో వాళ్ళు వస్తారు కాబట్టి. శివసేన శివసేన రియల్ శివసేన ఏదైతే ఉందో షిండే సేన అది సెంటర్ లో ఉంది. స్టేట్ లో ఎన్సీపీ ఉంది, బీహార్ లో ఎల్జేపీ, దాని తర్వాత జేడీయూ ఉంది. సో ఇలా రకరకాల పార్టీలు ఉన్నాయి. వీళ్ళలో వీళ్ళు కూడా ఇప్పుడు దీంట్లోకి వస్తారు. ద ఐరన్ ఈస్ ఇప్పుడు ఇది పాస్ చేయించినట్టయితే ఎత్తు వీళ్లే కాదు, బీజేపీకి 2/3 మెజారిటీ కావాలి, అంటే వేరే వాళ్ళు కూడా దీన్ని సమ్మతిస్తున్నారు. అంటే మీరు చూడండి, ఇది ఏమి మోదీ గారు డిక్టేటర్ గానో లేకపోతే కాంగ్రెస్ మామూలుగా వాళ్ళు క్యాబినెట్ నోట్ తెచ్చి మార్చినట్టు వీళ్ళు మార్చట్లే. వీళ్ళు పార్లమెంట్ లో ప్రజాస్వామ్య పరంగా ఎవరైతే జనాలు ఎన్నుకుని పార్లమెంటుకి పంపారో ఆ ప్రతినిధులే దీన్ని ఆమోదింపజేసేలా వీళ్ళు తెస్తున్నారు, వాళ్ళే ఆమోదింపజేసేలా దీన్ని తెస్తున్నారు. సో నిజానికి చెప్పాలి అంటే ఇది ఛాలెంజ్ గా తీసుకుని వీళ్ళు ఇంకా అగ్రెసివ్ అవ్వాల్సింది పోయి వీళ్ళే బ్యాక్ ఫుట్కి వెళ్తున్నారు. అంటే బీజేపీకి వీళ్ళే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ప్రతిసారి కూడా నిజానికి మనం చూసుకున్నట్టయితే మోదీ గారు 12 ఏళ్ళు అయింది ప్రధానమంత్రిగా ఉండి. కాంగ్రెస్ ఫస్ట్ టైం అవ్వగానే యూపీ అదొక అవినీతి పార్టీ అని మరక పడిపోయింది. బీజేపీ 12 ఏళ్ళైనా పడలేదు. కారణం ఏంటి? నిరాధార ఆరోపణలు చేసి కోర్టుకు వెళ్ళి క్లీన్ చిట్ తెప్పిస్తున్నది వీళ్లే కదా. రఫేల్ అన్నారు, క్లీన్ చిట్ వచ్చి సారీ చెప్పారు. పెగసిస్ అన్నారు, ఆధారాలు చూపించలేదు. అదాని అన్నారు, ఆధారాలు చూపించలేదు. దాంతో ఏమైంది? అరే మోదీ క్లీన్, మోదీ బీజేపీ చెప్పక్కర్లే, మోదీ గారు చెప్పక్కర్లే, వీళ్ళ చేష్టలతోని వీళ్ళకి క్లీన్ చిట్ వస్తుంది. సో ఇది నిజానికి చెప్పండి, ఇది థ్రెట్ మోదీ గారికి వీళ్ళు అనుకుంటున్నారు. సో ఐ రియల్లీ హోప్ దీంతో దేశ రాజకీయాలు మారుతాయని నేను అనుకుంటున్నాను అండి.